హరే కృష్ణ. ప్రజలందరికీ ప్రణామం. సరే, ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో పంపించండి. ఎందుకంటే ఇచ్చాపురం నాది గ్రామము, ఇచ్చాపురం మండలము. ఇప్పుడు నా కరెంటు బిల్లు ఇంతకుముందు ఏ ప్రభుత్వం అయినా సరే 150, 200, మా అయితే 300 బిల్లు వచ్చేది. అనాడిది ఇప్పుడు ఈ ప్రభుత్వంలోన నాకు 700, 1000 రూపాయల బిల్లు వచ్చున్నది. ఏసీలు ఉన్నాడు కనుక లేదు ఆ బిల్లు, సరేనా? కాకపోతే ఈ ప్రభుత్వం ఎవడమ్మ మొగుడు సొమ్ము దోసుకుని తినేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వము. మా ఇంటికి ఇంతవరకు ఒక గ్యాస్ సిలిండర్ రాదు. గ్యాస్ సిలిండర్ కోసం నేను గ్యాస్ కంపెనీకి, బ్యాంకుకి, నేను ఒక సచివాలయంకి ఒక 20 సార్లు తిరుగుతాను. పనుదులుకొని మేము ఈ గ్యాస్ సిలిండర్ కోసము ఈ బ్యాంకులకి, గ్యాస్ కంపెనీకి తిరుక్కోవాలా? లేకపోతే ఈ ప్రభుత్వం ఇంటింటికాడికి వచ్చి కూటమి ప్రభుత్వము మాకు అలా సూపర్ 6 ఇస్తామని అన్నారు. ఇప్పుడు ఏమొచ్చి కరెంట్ బిల్ రోజుకి 100 సార్లు, 50 సార్లు కరెంట్ బిల్ తీస్తున్నాడు. కరెంట్ బిల్ ఏం కోసం కరెంట్ తీస్తున్నాడు? జటక కోసమా? లేకపోతే ఈ ప్రజల మీద వేసి నాయకులు దోసుకుని కోసమా? ఇది మాత్రము నాకు ఈ వీడియో ఎంతవరకు వెళ్తే అంతవరకు పంపించండి. దీనికోసం ప్రభుత్వము, ఏ ప్రభుత్వం అయినా సరే దీనికి యాక్షన్ తీసుకోవాలి.